Welcome back to our channel. And మనం సైంటిఫికల్ హెల్త్ బెనిఫిట్స్ కుర్కుమిన్ C3 గురించి డిస్కస్ చేసుకుందామని లాస్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ చాలా కండిషన్స్ మనం షేర్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు అలాగే ఇంకా సైంటిఫికల్గా ప్రూవ్ అయిన క్లినికల్ స్టడీస్లో ఇంకా ఏమేమి కండిషన్స్ ఈ కుర్కుమిన్ C3 కాంప్లెక్స్ వల్ల లేదా కుర్కుమిన్ వల్ల ఎలాంటి సైంటిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అందరికీ తెలిసిన విధంగా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అని మనం చెప్పుకున్నాం. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్ యాంటీ ఇన్ఫ్లమేషన్లో ఏంటంటే మన బాడీలో టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా ఇమీడియట్గా ఎక్కడైతే మన బాడీలో స్వెల్లింగ్ కానీ లేదంటే ఇంకా వాపు లాంటివి వస్తాయో అక్కడ ఏం జరుగుతుందంటే మన సెల్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో లేదా ఏదైనా హానికి గురవుతుందో వెంటనే మన బాడీ దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. మన బాడీలో ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి సో టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో ఈ కుర్కుమిన్ అనేది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి క్లినికల్ స్టడీస్లో ప్రూవ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ క్యాన్సర్. సో మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోగలిగితే క్యాన్సర్లో అంటే ఏంటి, ఇది ఒక అబ్నార్మల్ సెల్ గ్రోత్ అంట. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా సెల్స్ వేరేవి వచ్చేసి మన బాడీలో ఉన్న సెల్స్ మీద అథారిటీ చూపిస్తూ ఉంటాయి. సో అవే ఇది అబ్నార్మల్ సెల్ గ్రోత్ అన్నమాట. అంటే మన సెల్స్ సంఖ్య తగ్గిపోయి మనకి హానికరం చేసే సెల్స్ సంఖ్య మన బాడీలో చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి కండిషన్స్లో ఇది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి వాటి మీద ఫైట్ చేసి ఆ అబ్నార్మల్ సెల్ గ్రోత్ని ఆపడంలో ఈ కుర్కుమిన్ సప్లిమెంట్స్ చాలా బాగా వర్క్ చేస్తాయి. సో క్యాన్సర్ పేషెంట్స్లో ఇది చాలా మంచి రిజల్ట్స్ని కూడా ఇచ్చాయని చెప్పేసి మనం సైంటిఫికల్ హెల్త్ బెనిఫిట్గా దీన్ని చూడొచ్చు. అండ్ మూడవదిగా చూసుకుంటే ఈ ఓరల్ మ్యూకోజైటిస్ అని, ఐటిస్ అంటే అందులో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంది. ఇది ఆల్రెడీ న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేషన్ కాబట్టి సో ఎవరైతే నోట్లో ఇన్ఫెక్షన్స్తో కానీ నోట్లో పుండ్లు కానీ ఎర్రగా అయిపోవడం కానీ సో ఇంకా ఇలాంటి ఇన్ఫెక్షన్స్తో ఇన్ఫ్లమేషన్స్తో నోట్లో వాపు కానీ వచ్చేసిందంటే అలాంటి కండిషన్స్లో ఈ కుర్కుమిన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకొక కేసు చెప్పాలంటే ఇలాంటిదే, దాన్ని OLP అంటారు. అంటే ఓరల్ లిచెన్స్ ప్లానస్ అనే ఒక కండిషన్ ఉంది. సో ఈ కండిషన్స్లో ఎలా ఉంటుందంటే మౌత్ చాలా రెడ్ కలర్లోను, కొన్నిసార్లు వైట్ డాట్స్ ప్యాచెస్ ఉంటాయి. అలాగే ఒక వైపు అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసి చాలా రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట. చాలామందికి పళ్ళ చిగుళ్ళు వాపు ఉంటుంది. సో ఈ మౌత్కి సంబంధించిన అన్నీ కూడా ఈ రెడ్ ప్యాచెస్, వైట్ ప్యాచెస్, ఈ వాపులు ఇలాంటి కండిషన్స్, ఈ ఇన్ఫెక్షన్ కండిషన్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ కుర్కుమిన్ C3 లేదా కుర్కుమిన్ C3 కాంప్లెక్స్ లేదా కుర్కుమిన్ సప్లిమెంట్స్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే చాలామంది ఓరల్ క్యాన్సర్స్తో బాధపడతారు, అంటే నోటి క్యాన్సర్స్తో బాధపడతారు. సో ఎవరైతే నోటి క్యాన్సర్స్తో బాధపడుతున్నారో అలాంటి కండిషన్స్లో కూడా ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే రేడియేషన్ డెర్మటైటిస్ అంటారు. సో డెర్మటైటిస్ అంటే, ఐటిస్ అంటే మెడికల్ భాషలో ఇన్ఫ్లమేషన్ అని అర్థం. సో డెర్మా అంటే స్కిన్ అన్నమాట. ఈ రేడియేషన్ డెర్మటైటిస్ ఏంటంటే ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కీమోథెరపీ తీసుకుంటారో వాళ్ళు కీమోథెరపీ ఎందుకు ఇస్తారు, క్యాన్సర్ సెల్స్ని చంపడం కోసం కీమోథెరపీ ఇస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది, స్కిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే ఆ రేడియేషన్ డైరెక్ట్గా స్కిన్ మీద పడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్లో స్కిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ
ఈ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ రేడియేషన్ డెర్మటైటిస్ అనే ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి కండిషన్స్లో ఈ కురుకుమిన్ ఈ ఈ స్కిన్ సెల్స్ని కూడా రిపేర్ చేస్తుంది అనమాట. స్కిన్ని కూడా చాలా డ్యామేజ్ అవ్వకుండా చాలా ప్రొటెక్ట్ చేస్తారు ఈ కండిషన్స్లో. అండ్ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్లో కూడా ఇది వర్క్ చేస్తుంది. సో కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ అనేసరికి చాలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. సో అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే, అండ్ ఎస్పెషల్లీ కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కి సంబంధించిన కండిషన్స్ అని అర్థం. ఈ కండిషన్స్లో వాళ్ళు కంపల్సరీగా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి, ఆయుర్వేదిక్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బ్లడ్ థిన్నింగ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు డెఫినెట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఒకసారి మీరు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని వాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్, నవేడేస్ చాలామంది బాధపడుతున్న కండిషన్ ఏంటంటే ఒబేసిటీ. అంటే చాలా లావుగా అయిపోతున్నారు. వాళ్ళ హైట్కి వెయిట్కి బిఎంఐ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ వాళ్ళు కంప్లీట్గా ఒబేసిటీ కాలంలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే ఈ మారుతున్న లైఫ్ స్టైల్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటన్నిటి వల్ల ఒబేసిటీకి గురవడం జరుగుతుంది. ఈ ఒబేసిటీ కండిషన్లో ఏమవుతుందంటే ఎక్సెస్ ఫ్యాట్ బాడీలో డిపాజిట్ అయిపోతుంది. అంటే ఎక్కడంటే అక్కడ ఆ ఫ్యాట్ అలా పేరుకుపోతూ ఉంటుంది. కొంతమంది ఎక్సర్సైజ్ చెయ్యరు, డైట్ మార్చుకోరు, చాలా ఈ లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఒబేసిటీకి కారణమవుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనకు అసలు జబ్బులకి కారణాలే ఆల్మోస్ట్ ఆల్ ఒబేసిటీ. సో ఇలాంటి కండిషన్లు ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో, ఎక్సెస్ ఫ్యాట్తో బాధపడుతున్నారో, అలాంటి కండిషన్స్లో అలాంటి వాళ్ళల్లో ఈ కురుకుమిన్ సప్లిమెంట్ ఒబేసిటీని తగ్గించడానికి, ఫ్యాట్ డిపాజిషన్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకా మనం కొన్ని కండిషన్స్ ఈ మధ్య కాలంలో అందరూ చాలా కెమికల్ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. అది ఎక్స్పోజ్ అవనియండి లేదా మన బాడీలోకి అది ఎంటర్ అయినా కూడా ఈ రెండు కండిషన్స్లో కూడా ఈ కురుకుమిన్ అనేది మనకి చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ అంటే ఎనీ టాక్సిక్ మెటీరియల్ అనేసరికి అది ఏమంటే పాయిజన్ అనుకోండి. సో ఈ పాయిజన్ కండిషన్స్లో కూడా ఎవరైనా ఇన్ కేస్ అలాంటిది మన బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయి అలాంటి కండిషన్స్లో కూడా ఈ కురుకుమిన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఇంకా పీసీఓడి, చాలామంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా పీసీఓడి డిసీజ్ ఆర్ సిండ్రోమ్ ఈ కండిషన్స్తో బాధపడతారు. అసలు ఏదైనా ఒక కండిషన్ని మనం ట్రీట్ చేసుకోవాలి అంటే దాని మూలాల్లోకి వెళ్ళి మనం కాస్త వెతకాలి. అంటే ఏంటంటే ప్రతి జబ్బుకి కారణం ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. సో ఈ ఇన్ఫెక్షన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, ఈ ఇన్ఫ్లమేషన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, అది కూడా న్యాచురల్గా కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే ఆ ఆరిజిన్ని మనం కనుక పట్టుకోగలిగితే, దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగితే ఈ కండిషన్స్ నుంచి మనం పూర్తిగా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఈ పీసీఓడి కేసెస్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవడం వల్ల ఈ వాటర్ బబుల్స్ వాటర్ లాగా అక్కడ గర్భాశయం దగ్గర ఫాలికల్స్ దగ్గర చేరిపోవడం వల్ల చాలామంది కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి దాన్ని కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆ మూలాల్లోకి వెళ్ళి కంట్రోల్ చేసుకోగలిగితే, సో డెఫినెట్గా వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ కురుకుమిన్ సప్లిమెంట్ న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్, అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ కూడా కాబట్టి సో ఎవరైతే ఈ సప్లిమెంట్స్ తీసుకుంటారో సో వాళ్ళల్లో ఈ పీసీఓడి, పీసీఓఎస్ కంప్లైంట్స్ తగ్గి వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మాకు తెలిసిన ఒక 8 టెస్టిమనీస్ ఉన్నాయి. కొంతమంది నర్సింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది అదర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళు ఈ కురుకుమిన్ న్యాచురల్ సప్లిమెంట్స్ వాడుతూ అట్ ది సేమ్ టైం
డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవుతూ అండ్ త్వరగా వాళ్ళ పీసీఓడి నుంచి బయటపడి ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాంటి టెస్ట్ మనీస్ కూడా కొంతమంది సప్లిమెంట్స్ వాడుకున్న వాళ్ళ టెస్ట్ మన వాడుకుని బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాలుగా యానల్ ఫిషర్స్తో బాధపడుతున్నారు. అంటే యానస్ దగ్గర ఒక టేర్ లాంటిది వస్తుంది. ఆ టేర్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది, కొంతమందిలో బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో అది స్టాప్ అవ్వదు అనమాట. వాళ్ళు ఇంకా ఫుడ్ తీసుకోవాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో ఈ న్యాచురల్ సప్లిమెంట్ ఏం చేస్తుందంటే ఆ లోపలికి వెళ్ళి ఈ కురుకుమిన్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఆ టేర్ ఏదైతే ఉందో అది క్లోజ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఆ లోపల ఫిషర్స్ ఏవైతే ఉన్నాయో అది క్రానిక్ అవనియండి లేదా అక్యూట్ అవనియండి, ఈ 2 కండిషన్స్లో కూడా అది ఆ టేర్ని క్లోజ్ చేస్తానికి మ్యాక్సిమం వితిన్ 10 to 15 minutes డేస్లో 10 to 15 డేస్లో అది ఆ క్రాక్ ఏదైతే ఉందో ఆ టేర్ ఏదైతే ఉందో దాన్ని హీల్ చేస్తుంది. అండ్ ఇది మన అంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది. చాలామంది సప్లిమెంట్స్ వాడుకొని బ్లీడింగ్ కంట్రోల్ అయింది మేడం, మంచిగా తగ్గింది అని చెప్పేసి మీరు ఆ వీడియోలో కూడా వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లో చూడొచ్చు. అండ్ దేనికైనా ఏ ప్రోడక్ట్ అయినా వాడే ముందు అది న్యాచురల్ ఎంతవరకు సేఫ్ అన్నది మీరు ఒకసారి డిటెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకి ఎంతోమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ఆపరేషన్ వరకు వెళ్లకుండా చాలా వరకు మనం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీ కండిషన్కి తగినట్టుగా ఇంకా ఏమైనా వాడాలా లేదా అన్న డౌట్స్ మీకు ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని మీరు కన్సల్ట్ చేసి వాళ్ళ డెసిషన్ తీసుకొని మీరు ఈ సప్లిమెంట్స్ని హ్యాపీగా వాడుకోవచ్చు. చాలామంది యూజ్ చేశారు, దానివల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ కూడా పొందారు. అండ్ అలాగే ఎవరైతే హై బ్లడ్ షుగర్తో బాధపడుతున్నారో అలాంటి కేసెస్లో కూడా మీరు ఈ కురుకుమిన్ సప్లిమెంట్స్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని కేసెస్లో వీటిని కొంతమందికి కురుకుమిన్ సప్లిమెంట్స్ ప్రిఫర్ చేయకూడదు. సో ఎలాంటి కండిషన్స్లో ఈ కురుకుమిన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు అని అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారో, గర్భిణీ స్త్రీలు, అలాగే లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు, వీళ్ళు తీసుకోకూడదు. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, డయాలసిస్ ట్రీట్మెంట్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ కురుకుమిన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఆ ప్రాసెస్ అయ్యే వరకు లేదా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత డాక్టర్ సలహాతో వాళ్ళు ఈ ప్రోడక్ట్ని వాడాల్సి ఉంటుంది. అండ్ ఇంకా చాలామంది ఈ మధ్యకాలంలో ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అంటే ఇది కూడా ఆర్థరైటిస్కి సంబంధించింది. సో ఐటిస్ అంటే కూడా మరలా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. సో ఈ కీళ్ళవాపులు ఎవరికైతే కీళ్ళవాపులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ కురుకుమిన్ సప్లిమెంట్ బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇంకా కొన్ని కేసెస్లో సోరియాసిస్, చాలామందికి పొట్టు రాలే చర్మ వ్యాధి ఉంటుంది. వాళ్ళకి స్కిన్ మీద వైట్ ప్యాచెస్గా, రెడ్గా, మళ్ళీ స్వెల్లింగ్ ఉన్నట్టు ఇలాంటి స్కిన్ కండిషన్ సోరియాసిస్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ కురుకుమిన్ సప్లిమెంట్స్ మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. తగ్గడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా కండిషన్స్ చూస్తే మెటబాలిక్ సిండ్రోమ్. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అని అర్థం, లేదా గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ అని అర్థం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కండిషన్లో అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హై కొలెస్ట్రాల్, హై బీపీ, హై బ్లడ్ షుగర్, ఇలా అన్ని కండిషన్స్ కూడా వాళ్ళల్లో హైగా ఉంటాయన్నమాట. ఇలాంటి కండిషన్స్తో బాధపడుతున్న వాళ్ళల్లో కూడా ఈ కురుకుమిన్ అనే న్యాచురల్ సప్లిమెంట్ టర్మరిక్ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసామని చెప్పుకున్నాం కదండి, ఇది వాళ్ళలో చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకొక కండిషన్ కాగ్నిటివ్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది మెమరీ లాస్ అవుతున్నారు.
అలాగే ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళల్లో మోటార్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆ రెస్పాన్స్ స్కిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఇలాంటి కొంచెం న్యూరలాజికల్ కండిషన్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే వాళ్ళు కొంచెం యాక్టివ్గా లేకపోవడం, వాళ్ళ పనిలో వాళ్ళు యాక్టివ్గా లేకపోవడం, త్వరగా మర్చిపోవడం, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఏదో ఆలోచించుకుంటూ ఉండడం, అండ్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ కుర్కుమిన్ సప్లిమెంట్స్ కనుక తీసుకుంటే వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళ మెమరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చాలా కండిషన్స్ ఈ కుర్కుమిన్ సప్లిమెంట్స్ వల్ల తీసుకోవడం వల్ల క్యూర్ అవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి కండిషన్స్లో చాలా ఎఫెక్టివ్గా కూడా వర్క్ చేస్తాము. సో ఈ వీడియోలో సైంటిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ కండిషన్స్లో మనం ఇది తీసుకోవచ్చు అండ్ ఎవరెవరు ఈ కుర్కుమిన్ సప్లిమెంట్స్ని తీసుకోకూడదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ మెసేజ్ని అండ్ డెఫినెట్గా మీ డియర్ వన్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీరు కూడా హెల్త్ మీద ఇంకా అవగాహన పెంచుకొని హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్లీ, మన ఆహారం మనకి ఔషధం కావాలి, కానీ ఔషధాన్ని మనం ఆహారంగా తీసుకోకూడదు. అంటే ఇంకా ట్యాబ్లెట్సే వేసుకొని మన లైఫ్ అంతా మనం బ్రతకూడదు. ఆహారాన్ని మనం ఇలా సప్లిమెంట్స్ రూపంలో కనుక తీసుకున్నట్లయితే మనం బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళకుండా మ్యాక్సిమం మనం బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అంటే న్యాచురల్ సప్లిమెంట్స్ తీసుకొని మనం మన హెల్త్ని కాపాడుకోవాలి. అందరికీ నమస్కారం.